సో ఇప్పుడు యానిమల్కి మీరు సందీప్ రెడ్డి గారితో వర్క్ చేశారు. ట్రెమెండస్ ఫిలిం అండ్ తెలుగు డబ్బింగ్కి కూడా ఎంత మీరు అన్నట్లు ఒక క్యారెక్టర్ కూడా డబ్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటి యానిమల్ తర్వాత సందీప్ గారితో ఏమైనా ట్రావెలింగ్ ఎలా ఉంది, అసోసియేషన్ ఎలా ఉంది? మధ్యలో మాట్లాడుకున్నాం. హీస్ అ నైస్ పర్సన్, హీస్ అ వెరీ వార్మ్ పర్సన్, ఎస్పెషలీ విత్ మీ. సో టచ్లోనే ఉన్నాం. సో ఆల్ గుడ్. ఏమన్నా స్పిరిట్ డిస్కషన్స్ ఏమైనా జరిగాయా? లేదు, ఏం లేదా? లేదు స్పిరిట్ గురించి. జనరల్లీ ఒక సినిమా అవుతున్నప్పుడు నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, ఇది అలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది అని ఒక మాటలు అప్పుడే మాట్లాడుకున్నాము. దాని గురించి నేను ఏం రివీల్ చేయకూడదు. అట్లీస్ట్ మీతో ఆయన కన్వర్సేషన్, సినిమా స్టోరీ అడగట్లే నేను. లేదు, వి హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అబౌట్ స్పిరిట్ ఆల్సో. వైల్ యానిమల్ చేస్తున్నప్పుడే వి వర్ టాకింగ్ అబౌట్ ద మూవీ. ప్రభాస్ అని చెప్పారు అప్పుడే మీకు ఫిల్మ్ ఇదంతా. అంటే జనరల్ మనకు పోస్టర్స్ కూడా పోలీస్ గెటప్స్ ఇవన్నీ వేసారు కదా, రివీల్ చేసిన కొన్ని పిక్చర్స్. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉండబో. ఎప్పుడు అంతే ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ ఆయన పర్ఫెక్షనిస్ట్, ఈజ్ అ వెరీ గుడ్ క్రాఫ్ట్స్మన్. మీరు ట్రావెల్ అయిన ఫస్ట్ సినిమా ఇది ఒకటే కదా, యానిమల్ ఒకటే? అవునండి. యానిమల్ తోనే మీరు ట్రావెల్ అయ్యారు. సో ఆయన మీ వర్క్స్ ఇవన్నీ నచ్చి మీతో చేయించుకున్న. ఆయన చూసిన సినిమాలు నావి ఆకాశం నీ హద్దురా చూశారు, సార్పట్టా చూశారు, ఇంకోటి ఏదో చూశారు. ఈ 3 చూసి లేదు ఇతను గుడ్ అని ఫిక్స్ అయ్యి పిలిపించారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దానికి కారణం అర్జున్ రెడ్డిలో అదేంటిది కమల్ రోల్ చేసిన కళ్యాణ్, తన వల్ల అసోసియేషన్ ఏర్పడింది. సో తనకి థ్యాంక్స్ అనమాట.